హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చాలా సింపుల్గా ఇడ్లీ దోశల్లోకి టమాటా ఉల్లికారం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఓ 10-15 వరకు ఎండుమిర్చీలు, ఒక 2 టమాటాలను చిన్న ముక్కలుగా, ఉల్లిపాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక 2 యాడ్ చేసుకోవాలి. అందులోనే ఓ 15-20 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే మనం చట్నీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ బట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకున్న ఈ టమాటో ఉల్లికారం చట్నీని మనం పోపు వేసుకోవాలన్నమాట. అందుకోసం స్టవ్ వెలిగించి ఓ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కాస్త చిట్పట్లాడనివ్వాలి. అందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ మినపప్పు, శనగపప్పును కూడా వేసి ఈ మినపప్పు శనగపప్పు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు వేసి చిట్పట్లాడిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా ఉల్లికారాన్ని వేసి ఒకసారి కలిపి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి.